ఇప్పుడు తీసే వీడియోలో నాకు బట్టలు ఉండవు, షెడ్యూ మాత్రం ఉంటుంది. ఇది నగేదానికి తీసినాము, మీరు అపార్థం చేసుకోవద్దండి. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చాలి. వంకాయ కదరా రెడ్డి ఏం చెప్పు ఇంగి పంచి నేతావారా చెప్పునా ఎవరికన్నా నాకేరా నీకేనా సరే నా నేత కానీ నువ్వు అంతా చాలా కాస్ట్ ఎక్కువ అన్న 10 లక్షలు పడుతుంది. 10 లక్షలు అదే మంగి పంచిరా? మామూలు అంగి పంచి కాదన్నది, గోల్డ్ ఉండగా బంగారులోకి అద్ది నేసేది రేసిమ్మ. ఎట్లుంటుంది అనుకుంటా తన 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 మెరుస్తుంది. అట్లే నువ్వు వచ్చినావంటే బయటికి నాకు నీ మీద నమ్మకం లేదురా. అవునారా? అట్లే కాల్చిడేది మీరు 10 లక్షలు ఏమన్నా 10 లక్షలు కాల్చి ఇస్తాం కానీ కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఇప్పుడు 3 లక్షలు అడ్వాన్స్ కొట్టు, మొదలు పెడతా. సరేలేరా, డబ్బులు అయితే లేవు, బ్యాంకు వాళ్ళ ఫోన్ పే అయితే ఉండాలి. నంబర్ చెప్తావా? సరే ఉంటుందని చెప్పు, నంబర్ చెప్పు. ఉండరు చెప్పు, నంబర్ చెప్పా. 996666 చిబుజ్జిక్చు లేనే లేదురా. ఇంగ్లీషు రాదేమో కదా, అయితే 3 ఆర్లు కొట్టు. 3 ఆర్లు 8 3 కొట్టు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎక్కడ నంబర్ స్వామి? 2 కొట్టాలి. ఇంకా 2 కొట్టాలా? 2 కొట్టాలంటే 77 అదే ఒకటి. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? వచ్చింది చూడబా, వినపడేదిలే. సరే సర్లే నేస్తాను. ఓకే పేసరా పోయిరాబా. బాగానే బో నడచల్లా ఇప్పుడు బాగాలేరు. చెప్పండి రెడ్డి గారు. కాదురా, వాడు మొక్క నేత లెక్కించుకోమన్నాడు అంగి పంచా నేత చూసిరా పోరా, రెడ్డి గారు చూసిరా పో. వంకాయ నాడునా నువ్వు ఏం చేస్తున్నావునా? నువ్వు వంకాయ నాడనా? నువ్వు ఇంకేనా అక్కడ పోయినాడని అక్కడ పోయినా. Oh no! పంపించినాడు తలకాయలు తిన్నాడు స్వామి. మగ్గం నేర్తున్నాడు లేదు సూచిరాబాన్ పొలాపులన్నీ తిన్నాడా? అందుకు వచ్చినావా? సరే సరేలే, సగం అయిపోయింది. మళ్ళీ వస్తాపా, నేనైతే కాళ్ళ డబ్బులుగా రాళ్ళంగా వస్తాపా. నేతను అని చెప్పు. నెయ్యి లేదంటే పండ్లు లాంటి బిగెత్తాడు. నిన్నే నేసినాడు అని చెప్పలేదు అంతా. రెడ్డి నేస్తున్నారు రెడ్డి. బంగారు పువ్వులతో బొల్లే ఉంది రెడ్డి. బంగారు కలర్ బొల్లే ఉంది రెడ్డి. మానేసినాడా? బొల్లే నేసినాడు. అతను అన్నం పెడుతున్నా కానీ తినుకోండి నేస్తున్నాడు. నీది అయిపోలే. సరే సరే కానీ బాగా అంచు వేసినాడా? అయ్యో బొల్లే ఉంది రెడ్డి. అంచు బంగారు కలర్ అంగి బొల్లే ఉంది రెడ్డి. అయ్యో ఎంత బంగారు పోగే కదా. అయ్యో బంగారుతో నేసినట్లుంది. అదే చెప్పింట్లే లెక్క ఎక్కువైనామని బాగుండాలి పంచాంగ చెప్పినా. సరే సరే కానీ నెలకి 25 రూపాయలు ఇచ్చాడు. దానికోసం నేను ఎక్క నెల అన్ని అబద్ధాలు చెప్పాను. లెక్క
వీరారెడ్డేనా? భోగంలో స్వామి పడేవు నువ్వుకి లేదన్నా. భద్రకొని పడేవు భద్రంగా కనపడుతున్నాయి. నాకు వీరారెడ్డేనా? అది సగం అయిపోయింది. డబ్బులు సగం ఇచ్చేస్తే 4 లక్షలు ఇస్తే గనా అప్పుడే భోని మీద అయినా కదా 2 లక్షలు. అది అయిపోయింది కథ, అది వేరు. ఇప్పుడు సగం అయిపోయింది. సగం అయిపోయింది కాదా మెటీరియల్ అంది కాదా? ఏమని చెప్పండి నువ్వు మెటీరియల్ అన్ని ఎవరు ఇస్తారు రెడ్డి? కాదు నా మీద చెప్పింటే వాళ్ళు ఇచ్చుకోగల ఎవరు వాళ్ళే బంగారు సభలో తిప్పించి కొడతారు ఆడే చదువు సందులో అంటే రెడ్డి. మంచి బట్ట వేసుకునేది నువ్వు వాళ్ళ ఇంటికి ఇస్తారా రెడ్డి? కాదురా అది వార్పు బంగారు వార్పు చెప్పిండ్రి. బంగారు వార్పు చెప్పిండి బంగారు అయిపో పిచ్చి పంపించిన అని చెప్పినాడు. అదే కదా చేసిండేదా? అదే నేసిన అయిపోయింది, సగం అయిపోయింది. ఇంకా డబ్బులు ఇచ్చినావంటే మిగతా తీసుకొని వేసేస్తా. మిగతా తీసుకొని వేస్తావా? డబ్బులు ఇప్పుడు లేవు కదరా. ఫోన్లో ఉంటాయి చూడు. ఫోన్లో నువ్వు ఉండేంత ఖర్చు చేసినాను. ఇంకెట్లా వాళ్ళ దా పోయి శనికాల మీడియా రెడ్డి అవన్నీ కాదు. పొద్దున్నే ఇది పొద్దున్నే మార్కెట్ ఉంది, పూజ ఉంది. నువ్వు పాల పెద్ద మంచిగా పాలా లేదా? నువ్వు ఎదురుగా సరే కానీ విషయం నీకు చెప్పేది మర్చిపోయినా. ఇప్పుడు నేను వేసేటివి అది తెలివి ఉండేవాళ్ళకి మాత్రమే బట్టలు కనపడతాయి. తెలివి లేని వాళ్ళకి ఉరుగా కనపడవు బట్టలు. బట్టలు అంతే అట్లే ఉండేది. ఇప్పుడు నేను వేసే బట్టలు అట్లే ఉండేది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సరే సరే కానీ అందుకే నీ పిఏకి తెలివి ఉండాలని పంపించినావు నువ్వు చూసినాడు. సరే సరే కానీ రా శనికాయలు ఏమంటే 100 మూటలు వాళ్ళు పదనేస్తామన్నారా లెక్క. అవన్నీ కాదు రెడ్డి, డబ్బులు ఇప్పుడు వేసేస్తే నీకు పొద్దున్నే అంగి పంచి దిగుతాయి. పొద్దున్నే దిగుతాయి అంతే. ఏమని నువ్వు నేసేదని చెప్తే ఊరంతా బంగారు నేత నేసేది వాడేనా ఈ జిల్లాలో ఎవరు లేరా అంటే నీ దగ్గర పంపిస్తా. మరి అంతే మరి పేరు ఉండాలా. బిడికి పెడితే పొద్దున్నే గుడికి పోవాలా, గుడి పూజ. నువ్వు చూస్తే సగం అయిపోయింది నువ్వు అంటావు. వాడు చెంకే మోటే ఆసిపోయి వాడు లెక్కీలే ఎట్లా చేసేది. పెద్ద మంచి దగ్గర లెక్కలు ఉండవా? ఏం మాడుతున్నావు రెడ్డి నువ్వు? అడుగురా మామూలు పూజ చేసా చేపిస్తాను రా. కాదు ఇంకోటి విషయము, నువ్వు బట్టలు చెడ్డీతో రా. ఉరికే అంగి నువ్వు పంచి ఏమి వేసుకోవద్దు. లేదా ఏంటి అసలు ఏం వేసుకొని రాదు నువ్వు. అక్కడికి వచ్చా కనా ఆడ అన్ని నీకు తొడుగుతా. నేనే కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? దగ్గరుండి వేసేస్తా. సరే ఓకేనా? సరే ఎంత కొట్టాలా? 4 లక్షలు 4, 5 4 తీసుకోరా. మళ్ళీ గుడి పూజ ఉంది రాడా? మళ్ళీ రేపు ఇచ్చేస్తావా అంటాను. మళ్ళీ గుడి సాగు ఇస్తారా? పూజ చూడబా. సరేలే రెడ్డి, వేసుకొని పొద్దునే వస్తాను. సరే 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 ఓకే. నువ్వు ఇప్పుడు గుర్తుకు పెట్టుకో. సిడ్డి దూరా అట్లా ఆడే నీకు తొడిగిస్తాడే. అట్లా కాలే అర్థమవుతుందా? ఓకే రెడ్డి. సరే సరే. ఇంకోటి తెలివి ఉండే వాళ్ళకి మాత్రమే కనపడతాయి. తెలివి వాళ్ళకి మాత్రం ఊరు కనపడవు పట్ల. ఊరు కనపడవా? ఓకే సరే రెడ్డి. సరే పో. No. రెడ్డి వచ్చిగా వచ్చినావా? తెచ్చినా తొడుగోపా. ఫస్ట్ లింగి కట్టయ్యా. వీడు కొత్త పంచి కడతానట్టుగా చేస్తున్నాడు. పంచి కడతానట్టు చేస్తున్నాడు వీడు. ఇగో రెడ్డి బట్టలని
గిట్టి కడితే వాళ్ళకి వినపడుతుందేమో అని ఇదో గదురు రెడ్డి తెక్కరెడ్డి అనుకుంటారు గిట్టి కడితే. వీడు చూస్తే ఏదో అన్ని తొడుగుతున్నాడు అప్ప. వీడు ఇంజి తొడుగుతాను ఎట్లా ఉన్నాడు. వీడు చూస్తే బట్టలు లేవు తొడుగుతున్నాడు నేను కొత్త సైడ్ ఎంత తిప్పి తిప్పేస్తున్నాడే. ఎట్టుండే రెడ్డి బట్టలు పంచి చూడు అంగి చూడు నిమ్మ ఉరికాను బంగారు కలరు దొరుకుతాను ఎట్లేను బట్టలు బాగున్నాయి కదా అయ్యా బట్టు చెప్పుతావా ఏందనుకోటి బంగారు పోతే బంగారుతో వేసింది బంగారుతో చూడు అడుగు ప్రజలు చూడు ఎక్కడే చూడు బట్టలు వాళ్ళు చూస్తే బట్టలు ఏమంటారేమో ఇదేం చూస్తే చూడు ఎట్లుండే అంగి పంచి గిట్టి కడితే సెక్రెటరీ పెడుతున్నాడప్ప అంటారు. స్వామి బట్టలు రామొస్తున్నాడు దేవుడు అంటాడు కానీ నీకే కనపడతాయి కానీ పేదలకి ఎట్లా కనపడదు. అడుగు అడుగు ప్రజలను అడుగు చెప్తారు వాళ్ళు. నాకేమో కనపడలేదురా. ప్రజలకి ఏమన్నా కనపడితే చెప్పలేదు. వాళ్ళకి కనపడుతుంది కానీ నువ్వు తెలుగు ఉండే వాళ్ళకి కనపడేది. తెలుగు ఉండే వాళ్ళకి కనపడదు అది. ఆ డ్రెస్ అట్లా రా నడుచు రెడ్డి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా స్కిట్లు చూస్తున్నారా? వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, టైమింగ్ పెంచండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మేము ఈ వీడియో చూసినారు కదా ఇప్పుడు, అంటే ఊరు తప్పుగా అనుకోద్దండి. బట్టలు లేవంటే ఆయనకి ఆ క్యారెక్టర్ అది సెట్ అవుతుందని ఆ క్యారెక్టర్ అదేపరంగా తీసినాం అనమాట. ఎందుకంటే బట్టలు లేకుంటే అది తీసే కదా స్కిట్, ఏమన్నా అది తీస్తేనే అది కథ. అందుకని ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దండి. ఇది స్కిట్ మాత్రమే, కామెడీ మాత్రమే. మిమ్మల్ని నవ్వించడం కోసము ఏదైనా చేయగలం అట్లా. కాదు ఏమి కాదు, కథలో ఉంది అట్లా. నవ్వు విడిచిపెట్టండి, కథ ఉండదు అట్లా. చేయకపోతే తప్పదండి, మళ్ళీ మీరు అపార్థం చేసుకోవద్దండి. హాయ్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు మీకు అందరికీ, నమస్కారాలు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కింద కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.